నీకు పని కావాలా? ఈ వయసులో నీకు దొరికే ఒకే ఒక పనుంది, కానీ అది చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఏమిటది? ఏమిటో నా నోటితో చెప్పలేను, దిగితే నీకే తెలుస్తుంది. డబ్బు బాగా దొరుకుతుందా? విపరీతమైన డబ్బు. డబ్బు సంపాదన కాదు గాని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలా. అప్పుడప్పుడు చిన్న చిన్న మందులు మాత్రలు అవసరం అయితే వేసుకోవాలి. చచ్చిపోతానా? చచ్చిపో, నేను గ్యారంటీ. అయితే చేస్తాను. ఎక్కడ పని? అయితే పద. రా, నేనున్నానుగా. బాబు గారు కాఫీ. నమస్కారం అయ్యా. ఏం రాములమ్మ, బాగున్నావా? బాగున్నానండి. అమ్మగారు లోపల ఉన్నారా? పైకి వెళ్ళి రా దుర్గా. చూసి అన్న పిల్లలా ఉందండి. ఏం చేస్తాం, ఇంట్లో ఎన్ని ఇబ్బందులుంటే ఈ పనిలోకి వచ్చిందో. మనీ ఆర్డర్ సార్. మనీ ఆర్డరా? ఎవరికో? పి వెంకటలక్ష్మి గారు ఎవరు సార్? వెంకటలక్ష్మికి మనీ ఆర్డరా? ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నావా అంజనేయులు? లేదు సార్, నిజంగానే తీసుకొచ్చాను. ఎవరో పంపారు, లేకపోతే ఊరికే పంచిపెడుతుందా మా డిపార్ట్మెంట్? పంపడం రైటే ఉంటుంది కానీ నీ బట్వాడ మాత్రం తప్పయ్యా. ఏం సార్, నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా? 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను, సీనియర్ మోస్ట్ని. సీనియర్ మోస్ట్ అయితే నిన్నే అడగాలయ్యా ఈ ప్రశ్న. మిస్టర్ కృష్ణారావు, ఒక మంత్రి గారు తన నాయనమ్మ తద్దనం కోసం తన ఊరు వెళ్తే అడుగడుగునా పోలీసు బందోబస్తు పెడుతుంది మీ గవర్నమెంట్. ప్రజాధనం మోసుకెళ్తున్నావు, ఇంటింటికి వెళ్తున్నావు, తంతే పడిపోయేలాగున్నావు. నీ వెనక పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు ఈ గవర్నమెంట్? ఇది ఎక్కడ సుత్తిరా బాబు? ఇంతకీ వెంకటలక్ష్మి గారు ఉన్నారో లేరో చెప్పండి. సరే, ఆవిడ లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఆవిడ అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావా? డబ్బు కట్టిన వాళ్ళకి తిరిగి పంపించేస్తాం. మరి వాళ్ళు కట్టిన ఎంఓ ఛార్జీలు డిపార్ట్మెంట్కి. అది ఎలాగయ్యా? మా డబ్బును కొంతకాలం మీ దగ్గర మూట కట్టించుకుని మళ్ళీ మాకే వాపస్ ఇవ్వడానికి మేము ఛార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో ఉంచుకుంటే వడ్డీ ఇస్తారు కదయ్యా. ఏం బ్యాంకులు కోరును, పోస్టల్ డిపార్ట్మెంట్ కోరునా? ఐ వాంట్ టు నో వై యువర్ బ్లెస్డ్ గవర్నమెంట్ ఇస్ షోయింగ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ యూ టు రైట్ టు ఢిల్లీ అండ్ గెట్ క్లారిఫికేషన్. విల్ యూ? బుర్రగా కూడా మొదలెట్టావా? నువ్వు పోస్ట్ మ్యాన్ గా రిటైర్ అవుతావయ్యా. లక్ష్మి, మనీ ఆర్డర్ వచ్చింది చూడు. కృష్ణారావు. నాకెవరండి డబ్బు పంపిస్తారు? ప్రశ్నలు అడక్కే, పుచ్చేసుకో కబుక్కునే. డబ్బు ఇచ్చేసావు కదయ్యా. ఇప్పుడు ఈవిడే పి వెంకటలక్ష్మిని. ఏమిటి నమ్మకం? అమ్మా, ఏదో నమ్మకమే డబ్బు ఇచ్చేసావు, కానీ ఇప్పుడు వెంకటలక్ష్మి కాదు, లక్ష్మీ కుమారి. అమ్మా, నేనే బాబు వెంకటలక్ష్మిని. ఆయన మాటలు గణించుకు. వెళ్ళు బాబు. అమ్మా, పిల్లలు గలవాణి తల్లి. ఇప్పటికే పాత నంబర్లు కొత్త నంబర్ల బేజారు. దానికి తోడు వీధుల పేర్లన్నీ మార్చేసి లీడర్ల పేర్లు పెట్టేస్తున్నారు. ఒక్కో చోట ఏమో డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఎముకలోంచి చలిపుడుతోందమ్మా. ఏమమ్మా, ఈయన మీ భర్త గారేనా? అవును బాబు. ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నిజంగా మీ ఓపికి చేతులెత్తి దండం పెట్టొచ్చమ్మా. ఇదిగోండమ్మా రసీదు. వస్తానమ్మా. ఆ రసీదులు అయ్యి లక్ష్మి. కనకం టీబీ హాస్పిటల్ రోడ్. అవును, కనకం ఎవరు లక్ష్మి? అదే తెలియటం లేదండి. ఎవరింట్లోనో కార్యానికి నువ్వు వంట చేసి ఉంటావు. అప్పటి కష్టంలో డబ్బు ఇచ్చి ఉండరు, ఇప్పుడు పంపించారు. చూడు, వచ్చిన డబ్బు కాదనకూడదు, లోపల పెట్టు. బాగుంది, వంట వాళ్ళకి మనీ ఆర్డర్లు కూడా పంపిస్తున్నారండి. అమ్మా, ఏమ్మా, టీబీ హాస్పిటల్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అదే వంటకి? లేదమ్మా, నేను ఆ ఛాయలకే పోలేదు. ఎవరై ఉంటుందా కనకం? నాకు తెలిసి కనకం ఎవరూ లేరమ్మా. ఆ తల్లి కనకదుర్గ తప్ప. నీ డబ్బేం చేస్తావు? దాచుంచుతాను. ఏ? ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలియకుండా ఎలా ఖర్చు పెడతాం? ఎప్పటికీ తెలియకపోతే కొన్నాళ్లు దాచుంచి ఆ తర్వాత కనకదుర్గ ఆలయంలో హుండీలో వేస్తాను. గారు
పినిగారు అమ్మ ఇంట్లో లేరండి, ఏం కావాలి? సిస్టర్ సిస్టర్ సీత ఉన్నట్టుండి కింద పడిపోయింది, కడుపు నొప్పితో బాధపడుతుంది, త్వరగా రమ్మా. మావయ్య మీరు కొంచెం స్టవ్ ఆఫ్ చేయండి. సీత, సీత, ఎలా ఉంది? మీరు వెళ్ళి టాక్సీ తీసురండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేవండి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు త్వరగా వెళ్ళి టాక్సీ తీసురండి. ఏం పిల్లాడివిరా నువ్వు? సీతని హాస్పిటల్కి తీసుకెళ్లారు తెలుసుకోవద్దు? హడావుడిగా వెళ్తుంటే ఏం తెలుసుకోమంటా? నువ్వు ఒకటే. ఏమైందమ్మా? ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్. ఏమయ్యా అబార్షణ? మీరంతా ఇక్కడే ఉండండి. అయ్యో పాప. సీత, నేను వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తాను. సీత, నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలమ్మా. ఉండు, నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏమిటి పిచ్చిదల్లా? ఏమంటే నీకు అన్యాయం చేశాను కదా, మన కడుపులే మరొక బరువుగా ఉన్నప్పుడు మన కడుపు పండితే మరింత బరువనే కాబోలు భగవంతుడు ఇలా చేశాడు. పిచ్చి, ఆ పాప అయిపోతేనే నేను లేదా నీకు? ఏమిటి సార్, తెల్లారాక శీర్షాసనమా? కాదయ్యా, మా పాప చేత నవ్విస్తానని మా ఆవిడతో పందెం కట్టాను. ఏం చేసినా నవ్వటం లేదు, తల కిందగా నిలబెడితే నవ్వుతుంది. రాజా, మా పాప ఇంచక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది, వింటావా? ప్రియా, అంకుల్కి ఇంగ్లీష్ పాట అప్పచెప్పమ్మా. అమ్మా ప్రియా, ఇలా రమ్మా. ఏది నేను చెప్పినట్టు చెప్పు. MOTHER మదర్ అంటే తల్లి. అంటే ఎవరు? పోనీ చెప్పు. FATHER ఫాదర్ అంటే తండ్రి. అది ఎవరు తాతయ్య? అదిగో ఫాదర్. తాతయ్య, ఇది బఫర్. చూసావా రాజా, పాపకి పిల్లి తెలుసు, ఎలక తెలుసు, కానీ తల్లి తండ్రి మాత్రం తెలియదు. AYYO PAPAM. అయ్యో పాపం. ఏమిటి సార్ గొడవ? మేము ఇక్కడ మా నాన్న రూపంలో ఒక విలని తిండి పెట్టి పోషిస్తున్నాం. ఆయన కావాలని మా పాపను అలా తయారు చేశాడు. కన్న తండ్రి కన్న తండ్రా?